దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 8th January 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 101వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 101 అండ్ వర్స్ 1. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు దేని గురించి పాడుతానంటున్నాడండి? దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప, ఆయన కనికరం గురించి, ఆయన న్యాయం గురించి నేను పాడేదను. సో దేవుణ్ణి ఏ విషయంలో దేవుని స్తుతించాలి? నీవు ఆయన నుంచి పొందుకుంటున్న కనికరమును బట్టి, కృపను బట్టి దేవుని కొనియాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమై ఉన్నామో ఇది కేవలము దేవుని కృపను బట్టి అయి ఉన్నాము. వీఆర్ వాట్ వీఆర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద మర్సీస్ ఆఫ్ గాడ్. దట్స్ వై ద psalmist says, I sing of your mercies. దేవునికి స్తోత్రం కలుగును గాక. Let me read this in English. I will sing of mercy and judgment unto thee, O Lord. I will sing of your mercy and judgment. What is mercy? Not getting what you deserve. You deserve punishment. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కనికరం అంటే ఏంటండి? న్యాయముగా నువ్వు పొందుకోవాల్సిన శిక్షను నువ్వు పొందకపోవడమే దేవుని కనికరము. కనుక భక్తుడు అంటున్నాడు, నీ కనికరం గురించి నేను పాడేదను. ప్రతి ఒక్కరము మన జీవిత కాలమంతయు ఆయన కనికరం గురించి, ఆయన కృపను గురించి మనం పాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. हिंदी में पढ़ेंगे भजन संहिता 101 और उसमें पहला वचन पढ़ रहे हैं. मैं करुणा न्याय के विषय गाऊंगा, हे यहोवा मैं तेरा ही भजन गाऊंगा. करुणा और न्याय के विषय में गाऊंगा. क्यों? आज हम जो भी हैं ये परमेश्वर की करुणा है, क्योंकि हम जो भी हैं ये परमेश्वर का करुणा के कारण है. परमेश्वर की करुणा क्या चीज है? न्याय से जो हमें शिक्षा मिलना है वो नहीं मिलना ही परमेश्वर की करुणा है. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆయన కనికరమును గురించి, ఆయన కృపను గురించి నేను పాడేదును అంటున్నాడు. ఇది ఎప్పుడైనా సరే నువ్వు దేవుణ్ణి కొనియాడేవా? ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయాళుత్వాన్ని బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి దేవుణ్ణి కొనియాడేవా? Today let us thank the Lord for his mercies. Let us sing of the mercies of the Lord. परमेश्वर की करुणा का गीत गाएंगे, परमेश्वर को धन्यवाद करेंगे, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నీకు రావాల్సిన శిక్షను ఆయన కుమారుడి మీద వేసి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతయు దేవుని యొక్క కృపయే. సో టుడే లెట్ us sing of the mercies and of the judgment of the Lord. ఆయన కృపను గురించి, ఆయన న్యాయంను గురించి మనం పాడాలండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడు అంటాడు, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. When you sing of the mercies of the Lord, his goodness and mercy shall follow you all the days of your life. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు నాయన. నీ కృపను గురించి మేము పాడిదమయ్యా. నువ్వు కనికరం గల దేవుడవయ్యా, యెహోవా దయాళుడవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృప నిరంతరం ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారి పక్షంగా మిమ్మల్ని కొనియాడుతున్నాను తండ్రి.
నీ కృపను గురించి పాడుతున్నానయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేమందరం ఏమై ఉన్నామో నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి అయి ఉన్నామయ్యా. స్తోత్రములు నాయన. అనారోగ్యం వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీవు ఉండి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. గొప్ప దేవ, గొప్ప కార్యాల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. చదువుకుంటూ పిల్లలందరితో మీరు ఉండి నడిపించి వారి చదువులో నాయన తండ్రి కృపాక్షేమంలో వారి వెంట వచ్చినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం వరకు ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వారు వర్ధిలింప చేసినందుకు స్తోత్రములు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, కనిపెడుతున్న వారిని దీవించండి అయ్యా. కృపాక్షేమంలో వారి వెంట వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రములు, రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి ప్రభా నాయన తన ఉదయ కాలం నాయన నీ కృపణ గురించి, నీ న్యాయముల గురించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నామయ్యా. స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.